నమస్తే, నేను నవీన్. వెల్కమ్ టు ది పొలిటికల్ ఏజెండా. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్కారం. ప్రస్తుతానికి మీరు లేట్గా టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా దూకుడుగా ప్రచారం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? నమస్కారం అండి. ముఖ్యంగా మీకు ప్రజల నుంచి రెస్పాన్స్ అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలిసిందే. భువనగిరి పార్లమెంట్ అనేది 2009లో డీలిమిటేషన్లో ఫామ్ అయినటువంటి పార్లమెంట్. 9, 14, 19 2 కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఇది 4th టైం. మొన్ననే ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలలో 7 అభ్యర్థులలో 6 అభ్యర్థులు గెలిచారు. నియర్లీ 2,80,000 మెజార్టీ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. క్యాండిడేట్ అనేది నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వే బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక సామాన్యునికి టికెట్ వచ్చిన విషయం. ఇనీషియల్గా క్యాన్వాసింగ్ కూడా కొంచెం లేట్ అయింది. నేను ఈ 3 రోజుల నుంచి కంటిన్యూగా క్యాన్వాసింగ్లో ఉన్నా. మొన్న 5,000 మందితోటి జనగాంలో ఓన్లీ స్వచ్ఛందంగా మా కార్యకర్తలే, ప్రజలు కాదు, కార్యకర్తల మీటింగ్ తోటే మనము ప్రజలు ఈ ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. నిన్న ఆలేరైంది, ఈరోజు తుంగతుర్తుంది. ఇప్పుడు డెఫినెట్గా మంచి స్పందన ఉంది. ప్లస్ మొన్ననే పరీక్షలు పాస్ అయినటువంటి మా కార్యకర్తలు అంటే ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జోష్లో ఉర్రు. అదే స్పిరిట్లో మళ్ళీ వాళ్ళ లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు. కాబట్టి వాళ్ళ ఎన్నికకు కూడా తయారీ కావాలనుకుంటారు. కాబట్టి నా ఎన్నికలో కూడా వాళ్ళు అదే మెజార్టీని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎస్, ఖచ్చితంగా. అంటే చామల కిరణ్ అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు, సీనియర్ నాయకుడిగా ఉన్నారు. కానీ బ్యాక్ ఎండ్గా ఇతర నాయకులకి ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ చేశారు. కానీ ఈ యొక్క రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి మీకు పబ్లిక్ నుంచి? మీరు ఒకటి నేను చెప్తున్నాను, పబ్లిక్ డెవలప్మెంట్ కోరుకుంటారు. పబ్లిక్ డెవలప్మెంట్ కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసారు. అటు సెంట్రల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం కూడా పబ్లిక్ ఉంది. కొంతవరకు బీజేపీ మ్యానిపులేట్ చేస్తూ మత రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు, పేదలకు, అలాగే సంపన్న వర్గాలకే కాకుండా ఇప్పుడు బీజేపీ ఏముంది, ఈరోజు సింపుల్గా చెప్పాలంటే ప్రజల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. వాళ్ళు పోలరైజ్ చేసేది ఓన్లీ కాస్ట్ బేసిస్ మీద చేస్తారు. ప్రజల గురించి ఆలోచిస్తే 5 అంబానీలను, అదానీలను తయారు చేసినట్టు ప్రజలను కూడా ఆర్థికంగా తయారు చేయాలి కదా. 2014 తర్వాత 5 కుబేరులు ఈరోజు 5% ఉంది మన ఆర్థిక పరిస్థితి. తలసరి ఆదాయం వచ్చి 145వ ప్లేస్లో ఉంది భారతదేశం. ఆర్థికంగా స్ట్రాంగ్గా, ఏది ఫైనాన్షియల్గా మూమెంట్లో టోటల్ వర్త్. కానీ తలసరి ఆదాయం అంటే ఒక సామాన్యుడు సంపాదించే తలసరి ఆదాయం విషయానికి వస్తే 140వ స్థానంలో ఉంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మొత్తం ఒక 5 గుప్పిట్లో ఉంది. మిగతా 95%, మిగతా 99.999% పబ్లిక్కి బీజేపీ వల్ల. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే పద్ధతిగా వ్యవహరించారు అనేది వారు చాలా వరకు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. స్వయంగా అమిత్ షా కామెంట్స్ చేశారు, రాజ్నాథ్ సింగ్ చేశారు, ప్రధాని మోడీ కూడా స్వయంగా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇబ్బందుల వల్లనే దేశం ఈ విధంగా ఉందనేది. నేను సింపుల్గా చెప్తా అండి, ప్రజలకు అర్థమయ్యే విధంగా. పనికి ఆహార పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఎవ్వరు కూడా ఆహారం లేకుండా, పని లేకుండా ఈ భారతదేశంలో ఎవరైనా 100 రోజులు ఆయన పనికి ఆహార పథకం ఎవరైనా అర్హులే. దాన్ని మొత్తం నిర్వీర్యం చేసింది బీజేపీ వచ్చినాక. పనికి ఆహార పథకం ఊర్లలో లేనే లేదు. ఇక రెండో విషయానికి వస్తే మనకు కావాల్సింది, మన భవిష్యత్తుకు కావాల్సింది ఉద్యోగాలు. ఈరోజు చాలా వరకు ఉద్యోగాలు వీళ్ళు వచ్చిన తర్వాత లే ఆఫ్స్ అయినాయి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత 30 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడిండే తప్ప ప్రతి సంవత్సరము అసలు 30 లక్షల ఉద్యోగాలు కాదు కదా. మన దగ్గర ఉన్న పరిస్థితి ఎట్లుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా మనకు రాలే 2014 నుంచి. ఎందుకంటే కేసీఆర్ వైఖరి వల్లనో, కేసీఆర్ బిహేవియరు, కేసీఆర్ టాక్టిక్ ఆఫ్ హ్యాండ్లింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు. దీనివల్ల చాలా ఆర్థికంగా కూడా నష్టపోయినాం, ఉద్యోగాల విషయంలో కూడా నష్టపోయినాం. మనము 2014 ముందు ఒకటే సింపుల్
2014 ముందు మన జీతం ఎంత ఉండే అని ఒక సగటు మనిషి ఆలోచించుకోవాలి. 14 ముందు నాకు జీతం ఎంత వచ్చేది, ఆ రోజు మీరు మీ భార్యల్ని, ఎందుకంటే వాళ్ళే ఇంట్లో సామాను కొంటారు, వాళ్ళు సింపుల్గా మీరు అడగండి. ఆ రోజు 2014 ముందు ఒక టీచర్కి చెప్తున్నా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, క్లరికల్ జాబ్ చేసే ఎంప్లాయీకి కూడా చెప్తున్నా, లేదా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి చెప్తున్నా, ఆ రోజు మీరు పండించిన పంటను అమ్మినట్టయితే మీకు ఎంత డబ్బు వచ్చేది, ఆ రోజు మీకు ఎంత ఖర్చు అయ్యేది, ఈ రోజు మీరు పండించిన పంట అమ్మితే ఎంత డబ్బు వస్తుంది 10 ఏళ్ళ తర్వాత, మరి మీ ఖర్చు ఎంత పెరిగిందో చూస్తే మనకి ఇంక రాజకీయాలు మాట్లాడాల్సిన పనే లేదు. మనిషికి ఖర్చు పెరిగిన కొద్దీ ఆదాయం పెరగాలి. మోడీ పాలనలో ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగినాయి. ఆ భారం వల్లనే ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతుర్రు. దాన్ని ఎప్పుడైనా బ్యాలెన్స్ చేస్తేనే మనలాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశము, అత్యధిక జనాభా ఉన్న దేశంలో అన్ని వర్గానికి ప్రజలను, అన్ని సామాజిక ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని చేయాలి తప్ప పట్టెడు మందికి నువ్వు ఏదో బాగు చేసి బాగా హైప్ క్రియేట్ చేస్తే మాత్రం సెట్ కాదు. ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటి, రాష్ట్ర ప్రజలని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి పదే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు, బీజేపీలో ఉన్నటువంటి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దానిపై మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా అండి, మేము వచ్చి 150 రోజులు, అంటే ప్రభుత్వం ఎన్నికలే 150 రోజులు, 150 రోజులల్లో ప్రభుత్వం నడిపింది 120 రోజులు, 130 రోజులు. మేము శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసినాం. ఇట్లాంటి మాటలు మాట్లాడతారే బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇట్లాంటి తప్పుడు ప్రచారం. కానీ మీరు అన్నారు కదా, మీ స్వయంగా మీరే అన్నారు 100 రోజుల సమయం లోపు అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు కాలేదని చెప్తున్నారు. మీరు ఒకటి అదే చెప్తున్నా నేను, మేమే 3-4 లక్షల కోట్లు అప్పు చేసిరేమో తెలంగాణ బడ్జెట్లో, అంటే మన తెలంగాణ 3-4 లక్షల కోట్లకు ఉంటుండొచ్చు, ఎందుకంటే విభజన జరిగినప్పుడు 2014 65,000 కోట్ల అప్పు ఉండే. మేము 3-4 లక్షల కోట్లు ఉంటుందని చెప్పేవాళ్ళం. అధికారంలోకి వచ్చి సెక్రటేరియట్లో పోయి కూర్చుంటే 7-8 లక్షల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం బకాయిలు ఉన్నాయి. సో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏ జీవోలు కూడా మాకు చెప్పి చీకటి జీవోలే రిలీజ్ చేశారు. అట్లాంటి 100 జీవోలు బయటకు వచ్చినాయి. పెట్టుబడులు కూడా ఏ పర్మిషన్లు లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుబడులు పెట్టి రాష్ట్ర ఖజానాను గండి కొట్టారు. అందుకే మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం, ఒకసారి ప్రజలకు వాస్తవాలు తెలవాలని. ఇప్పటికి కూడా మేము శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పులు ఉన్నాయని చెప్పి మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేరామని చెప్తలేం. 100% వాగ్దానాలు నెరవేరుస్తాం. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉంది. 4 పథకాలు ఏదో మేము ఆల్రెడీ కొన్ని ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, తర్వాత 2500 గృహ లక్ష్మి దానికి కూడా మేము ఏదో వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుర్రు. సో ఈ ఇంప్లిమెంటేషన్లో కూడా మేము చెప్పినట్టు విధానంగా ప్రజాపాలన పెట్టి అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లు తీసుకొని ఎవరు దేనికి అర్హులో చూసి ఇవ్వాలనుకున్నాం, ఎందుకంటే మిస్యూజ్ కావద్దని. 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా మనం రైతు బంధు చేసారు గతంలో. సరే వాళ్ళు ఆ రోజు చేసిర్రు, వాళ్ళందరూ అనుభవించారు. కానీ నేను ఏమంటున్నా అంటే అసలు పేదవాడికి కావాల్సినటువంటి పథకాలు కొన్ని మిస్యూజ్ జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మనం అటువంటి మిస్యూజ్ కావద్దని చెప్పి కొంచెం డిలే అయింది. డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో ఉన్నాడు. ఆ చిన్న వయసులో ఆయన ముఖ్యమంత్రి అయిండు, మంచి పేరు సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఆలస్యమైనా కానీ లబ్ధిదారులకు అందాల్సింది అందియాలన్న ఆలోచనతో ఒక మంచి పరిపాలన అందియాలని, ఆర్థిక పరిస్థితిని కూడా కుదుటపడే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటారు. ఖచ్చితంగా అంటే 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము చేస్తాము, అధికారం రాగానే మొదటి సంతకం దానిపైన పెడతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదు. రైతులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. రైతులు రోడ్లపైకి వస్తున్నారు. స్వయంగా మీ నియోజకవర్గం అంటే మీ భువనగిరి కాన్స్టిట్యున్సీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ సెగ్మెంట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం తుంగతుర్తికి పోతున్నాం, మనం ఎక్కడైతే మీటింగ్ పెడతాం దాని పక్కనే కేసీఆర్ వచ్చిపోయాడు. కేసీఆర్ వచ్చిపోయిన పొలం దగ్గర నుంచి 50 మీటర్ల దూరంలో రుద్రమ చెరువు అని ఉంది. బయ్యన్న వాగు దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 9 కిలోమీటర్లు బయ్యన్న వాగు నుంచి కాలువదమినట్టయితే ఆ వాగులో ఉన్నట్టు నీళ్ళన్నీ కూడా వచ్చి రుద్రమసాగర్ చెరువులోకి వచ్చేటి. 7 కిలోమీటర్ల కాలువ తవ్విరు, ఏది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 7 కిలోమీటర్ల కాలువ తవ్విన తర్వాత 2 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి
10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమయం లేదు. ఈ రోజు పంటలు ఎండిపోయినాయి అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము, కానీ ఆనాడు ఎక్కడ చూసినా, ఏ చెరువులో చూసినా, ఏ కుంటలు చూసినా కూడా ఖచ్చితంగా నీళ్లు కనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నీళ్లు లేవు, అన్నదాతలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు అనేది ఎక్కువగా ప్రజల ముందుకు వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు ఇదే అంశాన్ని. దాన్ని ఎలా తిప్పి కొడతారు మీరు? నేను ఒకటే చెప్తా చూడండి, నేను ఏదైనా మాట్లాడొచ్చు. మీరు కెమెరా పెట్టి 100 రోజులలోనే చెరువులు ఎండుకపోయి ఈరోజు ఈ రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. 10 ఏళ్ల పాలన, చిత్తశుద్ధి లేని పరిపాలన అందించిండు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని చక్కదిద్దే ప్రయత్నంలో మేమున్నాం కాబట్టి మాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరం గట్టి వచ్చి సిగ్గు లేకుండా ఊర్లెట్ట తిరుగుతుండు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. నేను చెప్పేది అదే, మీరు మొత్తం వినలేదు. ఆ 2 ఎకరాల కాలువ తవ్వు ఉంటే ఆ చెరువు 365 రోజులు నీళ్లు ఉండేటి. ఆ చెరువు నుంచి ఆయన వచ్చి పంట చూసిపోయిన పొలం కూడా ఇప్పుడు పచ్చగా ఉండేది. ఈయన చేసినటువంటి కర్మ ఏంటంటే కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది తప్ప 1,50,000 కోట్లు అవసరం లేకుంటే 20,000 కోట్లతోటి ఇట్లాంటి చిన్న చిన్న కాలువలు చాలా ఊర్లల్లో కంప్లీట్ చేసి ఉంటే, గత యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళందరూ ఉన్న ప్రభుత్వాన్ని పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు సస్యశ్యామలమేది. చేసిన తప్పులు వీళ్ళు తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసిరు వీళ్ళ స్వయం లాభాల కోసం. సో ఈరోజు ఏంటంటే ఈ ముసలి కన్నీళ్ళు గార్చుకుంటూ అసెంబ్లీకి రానికి చేతగాట్లేదు, అసెంబ్లీ వేదిక మీద మాట్లాడడానికి చేతగాట్లేదు. ఆడ ఎమ్మెల్యేలు అందరు ఉంటారు, మినిస్టర్ సీఎం గారు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఈయన అసెంబ్లీకి రానికే చేతగాట్లేదు. కానీ కృష్ణా జలాలు ఏదైతే ఈయన చేపట్టే, నేను చెప్పిన దాంట్లో కృష్ణా జలాలు కూడా అక్కడ కొన్ని ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి పాలమూరు దగ్గర. అవి కంప్లీట్ చేసి ఉంటే కూడా ఈరోజు ఆ కృష్ణా జలాల విషయంలో కూడా మనకు సరైన నీళ్లు వారేటి చాలా మందికి. ప్లస్ ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన పోయి అక్కడ ఆంధ్రాల జగన్ రెడ్డి గారితో మంచి మిత్రత్వం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎక్కువ టీఎంసీల నీళ్లు పోయే విధంగా ఈయన లైట్ తీసుకోవడం వల్లనే ఈరోజు కృష్ణా జిల్లాలో పాలు ఇబ్బంది. కానీ కాళేశ్వరం సంబంధించిన విషయము అధికారంలోకి వచ్చిన మొదటి నెల 2 నెలలు చాలా అడావిడి చేశారు. కాళేశ్వరం అంతా అవినీతి జరిగింది, అది జరిగిందని. కానీ ఆలోచనగా ఎందుకు అంత సైలెంట్ అయింది కాంగ్రెస్లో? అసలు ఎవరు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ టాపిక్ ఎత్తట్లేదు ఎందుకు? ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అన్ని కూడా మనం తీసుకొని మీడియా పెట్టినాం, అన్ని చూపించినాం అక్కడ. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరెవరు ఎంతమంది దాంట్లో డిజైన్లు, మనం ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చినాం, దాన్ని రీబిల్డ్ చేయాల్సిన పరిస్థితి మీకుందని. ఎల్ఎన్టీ వాళ్ళు ఉండి మాకు సంబంధం లేదు, మాకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డిజైన్ల ప్రకారం మేము కడతాం తప్ప డిజైన్ మేము చెయ్యము, మాకు ఈ పని చేయండి, ఇగో ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఈ స్పెసిఫికేషన్లో పని చేస్తాము. అప్పుడు మనం ఇంజనీర్లను అడిగినాం, ఈఎన్సీని వీళ్ళందరినీ ఎవరు ఈ డిజైన్లు చేసిరని. వాళ్ళు ఏమంటారు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కేసీఆర్ గారే ప్రత్యక్షంగా డిజైన్ చేసినారు, కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కదా. సో ఇప్పుడు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఎల్ఎన్టీ మీద తీసుకోవాలనా? ఓవరాల్ ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్టర్ మెగా వాళ్ళ మీద తీసుకోవాలనా, లేకపోతే కేసీఆర్ మీద తీసుకోవాలనా, లేకపోతే ఇంజనీర్ల మీద తీసుకోవాలా అనేది అంశం మీద మనం సెంట్రల్ గవర్నమెంట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కూడా మళ్ళీ వచ్చినాయి. వచ్చి అసలు ఇప్పుడు ఉన్న డ్యామ్ ఏం చేయాలనే దాని మీద వాళ్ళు కూడా అడిగినాం మేము. ఎందుకంటే సరే ఈ ఎంక్వైరీ నడుస్తుంది, వీళ్ళందరినీ కూడా మనం 100% వీళ్ళ మీద శిక్షలు పడతాయి. ఇంత ఈజీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోచుకొని తప్పించుకునే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే ప్రాబ్లం మీకు చెప్తా. మా అప్పుడు అపోజిషన్ స్ట్రాంగ్ లేకుండే, ఏది మన కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుక లేకుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే 100 రోజులు కాగానే 5 ఏళ్ళైన ఫీలింగ్లు ఇప్పుడు మీరు అడిగేది ఎట్లుంది, 100 రోజులలో మనం అరెస్ట్ చేసి శిక్షలు పడేసి కోర్టులలో తీసుకుపోయి ఉరి శిక్షలు ఎందుకు వేస్తలేరని. అంటే అంత అడావిడి జరిగింది కదా, అడావిడి జరుగుద్ది కదా. అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా క్రైమ్ జరిగినప్పుడు చూడండి, మర్డర్ కేసు జరిగినప్పుడు ఆ రోజు సాయంత్రం అన్ని టీవీలో అదే ఫ్లాష్ ఉంటుంది. 3 రోజుల తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, ఆయన రిమాండ్లో పంపిస్తారు, ఆ తర్వాత మర్చిపోతున్నాడు మర్డర్ జరిగినట్టు. సేమ్ అంతకంటే దారుణమైనటువంటి ఆర్థిక కుంభకోణం ఇది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి పేపర్లు గీపర్లు అన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. ఎంక్వైరీలు నడుస్తున్నాయి. అందరినీ కూడా, అది కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగస్తులు కానీ అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి పెద్దది అంటే మీ బీజేపీ పార్టీల నుంచి బుర్ర నరసయ్య
ఫైట్ చేస్తున్నారు. కానీ వారు ఒకటే చెప్తున్నారు, చామల కిరణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, అతను కేవలం ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, ప్రజలకు స్వయంగా నేను కూడా గుర్తుపట్టాను అనేది బుర్ర నర్సయ్య చెప్తున్నారు. బుర్ర నర్సయ్యకు బుర్ర కాదండి, బుర్ర నర్సయ్యకు 2014 నుంచి 19 దాకా తెలంగాణ భువనగిరి ప్రజలు అధికారం కట్టిర్రు. మరి ఎంతమంది బీసీ నాయకులను ఆయన మంచి నాయకులుగా తీర్చిదిద్దిర్రు. ఆయన అడ్మినిస్ట్రేషన్ని కంపారిటివ్లీ రాజగోపాల్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి గారికి, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఎంతమంది వీళ్ళు బీసీ నాయకులకు సాయం చేసిర్రు. ఎంత చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి బుర్ర నర్సయ్య గౌడ్ గారికి తెలియదు అంటే డెఫినెట్గా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన డాక్టరు, ఆయన రోజు ఎవరిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు, పేపర్లు చదవడు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నన్ను గుర్తుపట్టాడు. బీఆర్ఎస్ పాలను తరిమి కొట్టే విషయంలో నేను మీడియాను 24/7 చిన్న వీడియోలు చేసుకుంటూ 24 గంటలు నేను ప్రజల మధ్య నుండి రోజు ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు కూడా మరి అవన్నీ ఫాలో కాదు. లీడర్ ఎందుకైండు? నాకు అసలు ఈరోజు ఫలానా వ్యక్తి తెలియదు అని చెప్పడం చాలా ఈజీ. ఈరోజు గూగుల్ ఉంది. నేను బుర్ర నర్సయ్య గౌడ్ ఎవరో నాకు బాగా తెలుసు. ద వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ ద పార్లమెంట్. గొప్పగా చెప్తున్నా, నాకు తెలుసు అని చెప్తున్నా, నాకు తెలియదు అని చెప్తలే ఆయన. వాస్తవంగా మనం పార్లమెంట్ హిస్టరీ తీద్దాం. 2014 నుంచి 19 దాకా ఈయన ఎంతవరకు బల్లలు గుద్ది ఆ రోజు తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేసిండా లేదా? 2014 తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఈయన ఫస్ట్ టైం ఎంపీ తెలంగాణలో. మరి 5 ఏళ్ళు మరి భువనగిరికి రావాల్సిన నిధులు కానీ తెలంగాణకు రావాల్సిన విభజన హామీ నిధుల కోసం ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడినా, పార్లమెంట్లో చూడండి రికార్డు. చాలా వరకు నేనే తీసుకొచ్చాను, ఎయిమ్స్ తీసుకొచ్చాను, చాలా అభివృద్ధి జరిగింది మా నియోజకవర్గంలో బుర్ర నర్సయ్య చెప్తున్నారు కదా. ఇప్పుడు నీకు చెప్పడం అనేది అసలు ఎక్కడ కూడా అట్లాంటిది లేదంటారా? ఎయిమ్స్ అనేది భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలకు అప్పుడు అలాట్ చేసిర్రు. హైదరాబాద్ నుంచి దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉన్నటువంటి మా భువనగిరి జిల్లాలో రావడం మా అదృష్టము. తెచ్చినట్టయితే దాన్ని అన్ని రాష్ట్రాలల్లో ఎయిమ్స్ అనేది మొదలైపోయి కూడా 3-4 ఏళ్ళు అయింది. లక్షల మందికి వైద్యం అందించారు ఎయిమ్స్లో. మరి ఈ ఎయిమ్స్ ఎందుకు నిర్వీర్యమైంది? ఈయన అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి గ్యాప్ ఫండింగ్ చేసి దాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? తేవడం గొప్ప కాదు. నేను కూడా 50 శంకుస్థాపన రాళ్ళు వేయిస్తాడా నా ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి. ప్రాజెక్ట్ని ఫినిష్ చేసినవా? చిత్తశుద్ధితోటి ప్రాజెక్టుల డాక్టర్లను పెట్టి ప్రజలకు సామాన్యునికి ట్రీట్మెంట్ ఇప్పించినవా నీ హయాంలా? ఏం చేసినావు? ఏం చేయలే. నీకు సంబంధం లేకుండానే ఆడికి వచ్చింది అది. దాన్ని నీ ఖాతాలు వేసుకున్నావు. ఇప్పుడు ప్రజల్ని మభ్య పెడుతున్నావు. నువ్వు చేసేది డాక్టర్ వృత్తి, నువ్వు హాస్పిటల్లో ఉంటావు. నీ భువనగిరి ప్రజలు ఎంతమంది నీ హాస్పిటల్కి వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినావు అదన్నా చెప్పు. నీ సొంత హాస్పిటల్లో మా కోమటిరెడ్డి వాళ్ళు వాళ్ళకి హాస్పిటల్ లేకుండా 50 లక్షలు 2 లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్లు చేయించారు. నేను కూడా ఎంతోమంది ఈ మధ్య గౌడ్లు తాడి చెట్ల మీదకి వెళ్ళి పడితే కూడా నేను 4-5 గౌడ్ల దగ్గర పోయి ఆర్థిక సాయం చేసిన. మరి నువ్వేం చేసినావు చూడు. మరి నేను చెప్పింది నిజమో అబద్ధం అయితే నా ఫేస్బుక్ పోయి గత 1 year 2 years నుంచి చూడు నేను ఎవరెవరికి చేసినా, ఏ ఊర్లో ఏం చేసినావు. ఉట్టిగానే మాటలు చెప్పడం వేస్ట్. ప్రజల్ని తప్పుతో పట్టియొద్దు. నాకు అందరంటే గౌరవమే, కానీ ఈ పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు కాదు. మనుషులందరికీ అవసరం ఈరోజు తిండి, గూడు, ఉద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవి ఇంపార్టెంటు. మనం ఏ కులం అయితే అందరినీ మంచి చూసుకోవడమే చాలా ముఖ్యము. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు అడ్మినిస్ట్రేషన్కి వేస్తారు, కులానికి వేయరు. మా కులమోడు అని చెప్పి అన్ని కులం, ఇప్పుడు నా కులంలో దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు, వాళ్ళని సమర్థించ కదా. కులం అనేది ఉండదండి, మానవత్వం అనేది ఉంటుంది, మనిషి అనేది ఉంటాడు. అంటే ముఖ్యంగా ఎక్కువగా బీసీ సంబంధించిన నినాదం, ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ నినాదం ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఓటర్స్ ఉంటారు కాబట్టి వారిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వారు. ఫోకస్ చేయడం తప్పులేదు. ఫోకస్ చేసినప్పుడు ప్రాపర్ పాయింట్ చెప్పి అడగాలి. నీకు బీఆర్ఎస్ టికెట్ రాకపోతే నువ్వు బీజేపీలకు పోయినవి, మున్గోడు టికెట్ రాకపోతే అయ్యాల మున్గోడు ఎన్నికలకు నిన్ను వాడుకుందామని నిన్ను బీజేపీ వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు నువ్వు దేని సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు? నువ్వు గతంలో గెలిచింది, ఓడిపోయింది బీఆర్ఎస్ నుంచి. ఈరోజు నీ స్వయం లాభం కోసం నువ్వు మళ్ళీ పార్లమెంట్కి పోవాలని బీజేపీకి పోయినావు. నీ గురించి మాట్లాడేది ఏముంది? ఇప్పుడు నువ్వు ఇలా కులాన్ని అడ్డుకు తీసుకొస్తున్నావు ఎందుకు? నీకు 75,000 ఓట్లే వచ్చినాయి బీజేపీకి మొన్న అసెంబ్లీలో. బీఆర్ఎస్కి 5,50,000 వచ్చేసినాయి. కేవలం నువ్వు బీఆర్ఎస్ ఓట్లను నువ్వు తిరిగి నీ బీఆర్ఎస్ ఓట్లను నీకు దండుకోవడానికి, అవన్నీ నీ సైడ్ తిప్పుకోవడానికి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఒక కులము, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని
ఈరోజు మా పార్టీలో కూడా గౌడ్లుర్రు, మా పార్టీలో యాదవులుర్రు, మా పార్టీలో పద్మశాలిలుర్రు, మా పార్టీలో మున్నూరు కాపులుర్రు, మా పార్టీలో ముదిరాజులుర్రు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్లుర్రు, ఎంపీటీసీలుర్రు, జెడ్పీటీసీలుర్రు, మున్సిపల్ కౌన్సిలర్లుర్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కులమని కాదు, పరిస్థితులను బట్టి పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయాల్సిన భాగ్యము ప్రజలు ఓట్లు వేసినాక నాయకులకు ఉంటుంది. నువ్వు గౌడ్లకే న్యాయం చేస్తావా? ఇంకా వేరే కులానికి చేయవా? మరి వేరే కులాల ఓట్లు వద్దా నీకు? నేను అట్లా అంటలేను. నేను కులం గురించే మాట్లాడా, నేను డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నేను ఎవరికైనా కూడా అభివృద్ధి కావాలి కదా, మెయిన్ అందరి ఫోకస్ కులం గురించి నేను నాకు దళితులైనా నా అన్న తమ్ముళ్ళే, బీసీలైనా నా అన్న తమ్ముళ్ళే, మా అమ్మక్కలే, అమ్మ చెల్లెళ్ళే, మా తాతలే. నేను పనిచేసేది వాళ్ళ కోసం. ఈ వయసులో నాకు అవకాశం ఇస్తే, మీ ఆశీర్వాదంతో నేను పార్లమెంట్కి పోతే, నేను పనిచేస్తేనే ఈ వయసు నుంచి 20 ఏళ్ళు నేను ఒక్కసారి ఎంపీ అయిపోయి ఏం చేసేది లేదు. ఒకసారి ఎంపీ అయి మంచి చేస్తే తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ మీ అందరు కూడా గర్విస్తారు మంచోని గెలిపించుకున్నామని. నన్ను గెలిపించుకున్నాక వీడు అసలు చెప్పింది ఏంది, చేసింది ఏందని తిట్టే పరిస్థితి ఉంటుంది. నాకు అవసరం లేదు ఆ పరిస్థితి. నేను ఈరోజు స్వచ్ఛందంగా మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక ఆలోచనతో వస్తున్నా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక యంగ్ యువకుడు, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యిండు. మాలాంటి వాళ్ళం అందరం ఆయనతో కలిసి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఒక విజన్ ఉంది, మా ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది. మా విజన్ ప్రకారం మేము పనిచేస్తాం, మమ్మల్ని నమ్మి ఓటేయమని ప్రజలను అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించినటువంటి సమయంలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి చాలా వరకు కంపెనీని పెట్టుబడులు తీసుకొచ్చాము, కానీ వీరు వచ్చిన తర్వాత ఆ పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయి అనేది అంటున్నారు. అది వాస్తవమేనా? అసలు జరిగింది ఇంకా ఏంటిది అక్కడ? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు అర్థం కావాల్సింది, పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత పెట్టుబడులు వెనుకకు పోవు. పెట్టుబడులు వచ్చేది ఎందుకు వస్తాయంటే మీరు ఇచ్చిన రాయితీలను బట్టి వస్తాయి. మనకున్నటువంటి కనెక్టివిటీ, హైదరాబాద్ అనేది సూపర్ కనెక్టివిటీ, స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ ఉన్నటువంటి సిటీ. ఈరోజు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండానే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మన హైదరాబాద్కి. పక్కనున్న రాష్ట్రము అమరావతి అనే ఒక క్యాపిటల్ మీద కన్ఫ్యూజన్ ఉండడంతో చాలా మంది ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడే ఉంటున్నారు చాలా మంది. సోనియా గాంధీ గారి పుణ్యాన మనకు తెలంగాణ వచ్చి హైదరాబాద్ని మనం స్వయంగా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు కేటీఆర్ గారు ఉండనివ్వండి, ఇంకో రెడ్డి ఉండనివ్వండి, ఇంకో రావు ఉండని, ఇంకో గౌడ్ ఉండని, ఎవరన్నా ఉండని, హైదరాబాద్ అనే సిటీని డెవలప్మెంటు ఎవరు ఆపలేరు. మన అదృష్టం మనకు హైదరాబాద్ ఉండడము. కాబట్టి ఇట్లాంటి పిచ్చి మాటలు, సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్కు పోయిండు మననే ముఖ్యమంత్రి అయిన తర్వాత. 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని సైన్ చేసి వచ్చిండు, ఎంఓఎస్. డెవలప్మెంట్ ఎవరున్నా ఆగదు, వాళ్ళంతలో వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతారు మనల్ని. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, మేము మీ హైదరాబాద్లో పెట్టుకుంటాం, మాకు కొంచెం వెసులుబాటు కల్పించండి, మాకు మీరు ప్రాపర్ ల్యాండ్ అలాట్ చేయండి, మాకు ఏమన్నా ఉంటే హెల్ప్ చేయండి, మాకు కొంచెం పికప్స్ లేకుండా మాకు వ్యవస్థలు నడిచే విధంగా మీరు సహకరించాలని ప్రభుత్వాలను వేడుకునే పరిస్థితి. ఇలా మనం డిమాండ్లు ఉన్నాం, ఇండస్ట్రీస్ కాదు. ఇండస్ట్రీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలు పెట్టించుడు గొప్ప కాదు, ఆ ఇండస్ట్రీలో తెలంగాణ యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయా లేదో చూడాలి. ఈయన పెట్టించిన ఏ ఇండస్ట్రీలో కూడా ఈరోజు బట్టి తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు లేవు. 50 అంతస్తుల గూగుల్ అంటాడు, అమెజాన్ అంటాడు, ఈ అంటాడు, అవి అంటాడు. మరి వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేసి 10 ఏళ్ళ బంగారు తెలంగాణలో బంగారు తెలంగాణ చేశాము. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమయంలో అన్ని కూడా అప్పులు కూడుకుపోయినటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు చాలా వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అని వారు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చూపిస్తున్నారు. డీటెయిల్గా మేమే చూపించినాం కదా. ఏం పిచ్చి మాటలు ఆయన మీరు 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 కరెక్టేనా చెప్పేది ఆయన ఈ మాట అన్నాడని? నేను కేటీఆర్కి చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ ఉన్న మా నవీన్ అడిగినట్టుగా మీరు కనుక అప్పుల రాష్ట్రంగా మీకు తెలంగాణ ఇచ్చుంటే 65,000 అప్పున్న తెలంగాణ రాష్ట్రం విభజన హామీలలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నీకు ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసింది నువ్వు. శ్వేతపత్రం అందుకే రిలీజ్ చేసిన, నీ తలతిక్క మాటలు మాట్లాడతావనే. అప్పు చేసింది నువ్వు, ఇచ్చింది మంచి హెల్తీ స్టేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 65,000 అప్పును 7 లక్షల కోట్లకు అప్పు చేసినావు. మళ్ళీ మేము అప్పుల రాష్ట్రాన్ని నీకు ఇచ్చినామని చెప్తున్నావు అంట. కొద్దిగా మార్చుకో లైను. మీరు రాష్ట్రాన్ని ఆగం చేసిర్రు. మీ నాయన, మీ బావ రబ్బర్ చెప్పుల హరీషు, మీరంతా ఏడుండే ఇవాళ మీ ఆర్థిక పరిస్థితి ఏందో అందరికి తెలుసు. ఫామ్ హౌజులు, వ్యవస్థలు, ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ము.
వందల ఎకరాలు లక్షల ఎకరాలు నిర్వీర్యం అయిపోయినాయి ధరణి పోర్టల్ వచ్చినాక. ఎవడి పేర్ల మీద రాసిరో చెప్పాలి మీరు. నిన్న వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్తుర్రు అసలు వక్ఫ్ బోర్డు మీద ఎన్ని భూములు ఉండేనో మీ ధరణి పోర్టల్ వచ్చినాక వక్ఫ్ బోర్డు భూములు ఎన్ని కాజేసిరో ధరణిలో. ఇవన్నీ బయటకు వస్తాయి. కేటీఆర్ ఇంకా తిరుగు కొన్ని రోజులు నీ డైరీస్ బీఆర్ఎస్ డైరీస్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ల్యాండ్ స్కామ్లు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఎత్తారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎటు దారితీస్తారంటారు? అంటే ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు మీరు? ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు, అప్పుడు కుటుంబ సభ్యులు అంటే ఉట్టి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు ఉండరు. ఈ కుటుంబం అసలు కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ కంపెనీ అంటేనే మొత్తం రాజకీయం. ఒక మంత్రి, ఇద్దరు మంత్రులు ఇంట్లో, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, ఈ స్కామ్ అంతా అల్లే చేసింది. అందుకే కదా 1 by 1 అన్ని పేర్లు వస్తున్నాయి బయటికి. డిపార్ట్మెంట్ని మొత్తం వాళ్ళ నచ్చిన వాళ్ళను, వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళను, వాళ్ళ కులస్తులను పెట్టుకొని రిటైర్ అయినాక కూడా బుద్ధి సిగ్గు లేకుండా 5-6 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకొని ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేసిర్రు. ప్రైవసీ లేకుండా చేసిర్రు. సరే రాజకీయ నాయకుల గురించే కాదు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఇచ్చిన ఆసరా చూసి పాపం ఎవరో అమాయకులను బలి చేసిరంట. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్లు పట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి సినిమా యాక్టర్లను కూడా, అంటే పేర్లు మీకు తెలిసి ఉంటాయి కదా. పేర్లు ఎందుకు, పేర్లు అంటే నాకు నేను చదివిన మీ లెక్కనే ఎవరో టీవీలో చూపిస్తే నల్గొండ జిల్లాలో కొంతమంది అమ్మాయిలు, 2 కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసేవాడు, ఆ వ్యవస్థ అర్థమైనాక వాడు అది వాడుకుంటూ వాడు ఏముంది, వీళ్ళ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు కదా. నువ్వు ఏదన్నా వ్యవస్థ నువ్వు గవర్నమెంట్లో ఓపెన్ చేసినాక దాన్ని వాడుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉంటారు కింద వ్యవస్థలో. వీళ్ళ గురించి నేను చెప్తలే. ఆ కింద కానిస్టేబుల్ స్థాయి ఉన్నాడు కూడా ఈ మిషనరీ పెట్టి దాన్ని ఒకసారి ఎట్లా చేస్తుంది, దీన్ని ఒకసారి ఎట్లా చేస్తుంది, వాడిని ఒకసారి ఎట్లా చేస్తుంది అని చెప్పి మిస్యూజ్ చేసిరు వీళ్ళు. అంటే ఎంతమంది మీద ఇప్పుడు చామల కిరణ్ రెడ్డి ఎడ తిరుగుతుండే ఏం చేయాలని చెప్పి నిఘా పెట్టాలంటే ఎంతసేపు ఇటువంటి మిషనరీ ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పుడు చేసి స్వతంత్రం స్వేచ్ఛ లేని రాజ్యం పబ్లిక్ని హింస పెట్టిరండి, హింస. చివరిగా మీ భువనగిరి పార్లమెంట్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు? అసలు ఎటువంటి హామీలు ఆ ప్రజలకు ఇస్తారు? చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, మీకు హామీలు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేరాల్సిన బాధ్యత నా మీద ఉంది, మా ఎమ్మెల్యేల మీద ఉంది. 2, మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, 5 అంశాల మీద తుక్కుగూడలో చర్చ చేసిర్రు. దీంట్లో కూడా ఉద్యోగాలు దేశవ్యాప్తంగా. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు మనం 134వ అంబేద్కర్ జయంతిని సందర్శించుకొని ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేదాన్ని, కాన్స్టిట్యూషన్ అనేదాన్ని మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు. ఈ కాన్స్టిట్యూషన్ ఈ ప్రజాస్వామ్యానికే ఈరోజు చేటు చేసే విధంగా, దాన్ని మార్చే విధంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయని మనం అందరం వింటున్నాం. అబ్కీ బార్ 400 అని చెప్తున్న నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య దేశంలో సెక్యులర్ అనే వర్డ్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుండు అనేది నాకున్నటువంటి ఆలోచన. అదే ఆలోచన చాలామంది చెప్తున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, ఈలోరు సెక్యులర్ వాదులకు, కమ్యూనిస్టులకు, అలాగే భారతదేశం అనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడుకోవాలనుకున్న ఇంటలెక్చువల్స్ అందరికి ఒకటే చెప్తున్నా, మీరు మే 13న మీ ఓటు చాలా విలువైంది. ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు మీకు చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన మీద ఉంది. రానున్న తరాలను ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుల మతాల విద్వేషాలు సృష్టించే పొలిటికల్ పార్టీలను తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ కూడా ఇంట్లోకి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. ఇది మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం భువనగిరి ప్రజలందరూ కూడా తమ ఓటేసి గెలిపించాలి. ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, 6 గ్యారంటీ స్కీమ్స్ని కూడా ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఇవాల్టి పొలిటికల్ ఎజెండా.